ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల పొడతా ఏటి మళ్ళీ ఇక మొదలెడదామా? గాయస్ ఎండ మాత్రం బీభత్సంగా దంచేస్తుంది. ఇప్పుడైతే శ్రీశైలంకి అయితే బయలుదేరుతున్నాము. సో గాయస్ ఇప్పుడే మనం ఓఆర్ఆర్ దగ్గర గచ్చిబౌలి దగ్గరనైతే ఓఆర్ఆర్ రూట్కి అయితే ఎంటర్ అయ్యాము. మనం శ్రీశైలం వెళ్ళాలంటే మోస్ట్లీ ఈ కూకట్పల్లి ఏరియాలో ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అయితే ఇదే రూట్లో వెళ్ళాలి కంపల్సరీ. ఎందుకంటే సిటీ నుంచి అట్లా ఎల్బీ నగర్ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అట్లా అయితే చాలా లాంగ్ అవుతుంది. ఇది బెస్ట్ రూట్ అనమాట. ఓఆర్ఆర్ ఎంటర్ అయినామంటే మనం హ్యాపీగా పోవచ్చు. ఇంకా గాయస్ కనిపిస్తుంది కదా, మనమైతే నెక్స్ట్ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర అయితే మనం ఓఆర్ఆర్ దిగాలి. సో ఇక్కడ నుంచి అయితే 1 కిలోమీటర్ ఉంది ఇంకా ఓఆర్ఆర్ దిగడానికి. ఓఆర్ఆర్ దిగిన తర్వాత రూట్ ఎలా ఉంటుందో చూడండి. ఓఆర్ఆర్ అయితే దిగాలి, చాలా చిన్నగా ఉంటుంది ఇక్కడ. ఇది ఇక్కడ మనం వచ్చేసి ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మళ్ళీ మనం సిటీ లోపలికి వెళ్తాము. ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి. రోడ్డు మీరు చూసుకోవచ్చు ఈ విధంగా ఉంది. బిఫోర్ అయితే సింగిల్ రోడ్ ఉంటుండే, ఇప్పుడైతే డబుల్ రోడ్ ఉంది కొంచెం దూరం వరకు. చూద్దాం ముందుకు వెళ్ళిన తర్వాత సింగిల్ రోడ్ వస్తుందా డబుల్ రోడ్ వస్తుందా అని. కానీ నైట్ టైంలో మాత్రం డేంజరస్ ఇక్కడ. ఇప్పుడు మాత్రం కొంచెం ఎండ వల్ల ఇబ్బంది అనిపిస్తుంది, కానీ రోడ్డు బాగానే ఉంది. రేటు పోతానో రస్తా మంచిగా జాంకాయలు అండ్ ఆల్సో ముంజకాయలు మంచిగా అమ్ముతున్నారు. మస్తు మంది కొంటున్నారు. మనం కూడా ముంజకాయలు కొనుక్కున్నాం. ఇదేందో ఇంకా పొలం పోయలేదు అందరు కోసుకుంటే. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడైతే కొనుక్కుందాం ముంజకాయలు. ఇక్కడైతే నీడున్నది కాబట్టి, నీడుంది కాబట్టి మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. అంకుల్ అయితే పిలుస్తుండు. రెడీ 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 రెడీ. మనం స్ట్రేట్ వెళ్తే కోదాడ దేవరకొండ వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే శ్రీశైలం వెళ్తుంది. మీరు రూట్ తెలియకున్నా కూడా మీకు గూగుల్ మ్యాప్ కూడా అవసరం లేదు. మీకు బోర్డులో అయితే క్లియర్గా ఉంటుంది. ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా చాలా హ్యాపీగా రావచ్చు. ఇక్కడ పెట్రోల్ బంక్ వస్తుంది చూడండి, భారత్ పెట్రోల్ బంక్ దగ్గర. మనం అయితే రైట్ తీసుకోవాలి. ఇప్పుడే రైట్ తీసుకున్నాం మనం. ఇక్కడ నుంచి 120 కిలోమీటర్స్ ఉంటుంది శ్రీశైలం. ఇప్పుడైతే మనం డిండి దగ్గర ఉన్నాము. ఎంత డిండి చెరువు అంటారు, డిండి ప్రాజెక్ట్ అంటే ఇదే అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉందా, టెంపుల్ కనిపిస్తుంది కదా. అండ్ ఆల్సో ఇది డిండి చెరువు. ఇక్కడ మీకు చేపలు గిట్ల కావాలంటే ఇక్కడ ఫ్రెష్ చేపలు కూడా దొరుకుతాయి. వాళ్ళు లైవ్లో కూడా పట్టిస్తారు అనమాట. మనం వెళ్ళి మేము కూడా చూస్తామంటే కూడా చూడనిస్తారు. సో ఇది కొంచెం డేంజరస్ ఉంటుంది అనమాట. అక్కడ జాగ్రత్త రండి. బికాజ్ ఎందుకంటే అన్ని వెహికల్స్ అన్ని అడ్డు పెట్టి ఉంటాయి. వర్షం వచ్చి ఆ చెరువు అనేది నిండింది అనుకోండి, ఇక్కడ నుంచి మొత్తం మనం ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాం, వాటర్ అక్కడ నుంచి వస్తుంటాయి అనమాట. సూపర్గా అలుగు పోస్తుంది అంటారు కదా. సో అలాంటి టైంలో మాత్రం మస్తు ఉంటుంది. ఇంకా మేబీ ఇంకా 2 monthsలో ఇది స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో వచ్చిరంటే మాత్రం చాలా 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 బాగుంటుంది. నాకైతే మస్తు ఇష్టం. గాడిదలు మోసుకుపోతాయి. మరి కొద్ది నిమిషాలలో మనం గుట్ట స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తాం. ఇంకొక 5 minutesలో గుట్ట స్టార్టింగ్ దగ్గరికి వెళ్తాం. మస్తు ఉంటుంది స్టార్టింగ్ పాయింట్ నుంచి. మేము తినొచ్చినామన్నా ఇప్పుడే. అందులో మీరు చూసుకోవచ్చు, అటు ఆకాశం ఇటు భూమి 2 కలిసినట్టు మీకు కనిపిస్తున్నాయి కదా. అదే అనమాట స్టార్టింగ్ పాయింట్, శ్రీశైలం స్టార్టింగ్ పాయింట్. అక్కడికి వెళ్తే మన స్టార్టింగ్ పాయింట్ అయితే వస్తుంది. ఇప్పటి నుంచి కారు మొత్తుకుంటుంది ఇక గుట్టలు ఎక్కలేక. నేను ఎక్కను అంటుంటే మనమేమో పీక మీద కాలు పెట్టి తొక్కుతూనే ఉండాలి. ఎంత దారుణంగా ఉంటాయి. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయితే మన గుట్ట స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఒక పార్క్ కూడా ఉంటుంది.
పిల్లలతో కలిసి కాసేపు స్పెండ్ చేయాలంటే చేయొచ్చు. ఈ ఎండాకాలం అంటే పాసిబుల్ కాదులే, కానీ మంచి వెదర్ బాగున్నప్పుడు మాత్రం దీన్ని స్పెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ పెద్ద పెద్ద గుట్టలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. మన కార్ కూడా గేర్లు చేంజ్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇదిగోండి టైగర్ రిజర్వ్ పాయింట్. వామ్మో ఎక్కట్లేదు కారు. పబ్లిక్ నిన్న సండే కదా, సో ఈరోజు మండే అయ్యేసరికి వీళ్ళందరూ మార్నింగ్ దర్శనం చేసుకొని ఇప్పుడు రిటర్న్ అయ్యారు. మీరు శ్రీశైలం వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ రైట్ సైడ్ మీరు అట్లా కార్ వస్తుంది కదా, ఆ దారిలో మీరు వెళ్తే పెద్ద గుట్ట, అది ఇంకా చాలా బాగుంటుంది, ఉమామహేశ్వర స్వామి టెంపుల్. అక్కడికి వెళ్ళండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా వాళ్ళు అన్నదానం పెడతారు అన్నమాట టెంపుల్ లోపలనే. చాలా బాగుంటుంది. మీరు ఆ టెంపుల్ చూస్తే కూడా మీరు చాలా అంటే మీన్ అక్కడ ఫోటోలు దిగడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే గుట్ట చివరి భాగంలో ఉంటుంది ఆ టెంపుల్ వచ్చేసి. శ్రీశైలం కన్నా ఇంకా హైట్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మన గుట్ట స్టార్టింగ్లోనే మనకైతే కోతులు బీభత్సంగా ఉంటాయి, కానీ దీనికి మాత్రం ఫుడ్ పెట్టకూడదు అంటారు కోతులకైతే. బికాజ్ ఎందుకంటే మనం స్లోగానే వెళ్ళొచ్చు, కానీ వేరే వాళ్ళు ఏంటంటే ఈ రోడ్ల మీద మినిమం 180 కూడా కొట్టే వాళ్ళు ఉంటారు. సో సడన్గా కోతులు వస్తే మాత్రం వాటికి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫుడ్ పెట్టొద్దు అని చెప్పి అయితే అంటారు అనమాట. సో ఇక్కడే మనకు 9:30కి అయితే ఇది క్లోజ్ చేస్తారు. మీరు టైమింగ్స్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి, లేకపోతే వచ్చిన తర్వాత నైట్ కొంచెం లేట్ అయింది అనుకోండి వచ్చి ఇక్కడ పడుకోవాల్సి ఉంటుంది. సో అట్లా నాది ఒకసారి పరిస్థితి అయింది, తెలుసుకోకుండా వచ్చిన అనమాట. ఇక్కడికి రాగానే వీళ్ళు ఇక్కడ ఆపేసారు. మన కార్లో వాటర్ బాటిల్స్ ఏమైనా ఉంటే మాత్రం వీళ్ళు ఇక్కడ తీసేసుకుంటారు. ఎందుకంటే ఆ గుట్టపైకి వెళ్ళిన తర్వాత మనం ఏమైనా వాటర్ బాటిల్స్ ఇట్లా పడేస్తామో అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఇక చూడండి అట్లా వేస్తారు. మీరు వంట చేసుకోవాలంటే మాత్రం ఈ మర్రి చెట్టు గుర్తుపెట్టుకోండి, అక్కడ పులులు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాత్రమే వండుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ముందుకెళ్ళిన తర్వాత వండుకుందాం లే అని అనుకుంటే మాత్రం మీరు వండుకోలేరు. బికాజ్ ఎందుకంటే పర్మిషన్ ఉండదు. వచ్చేటప్పుడైనా పోయేటప్పుడైనా మనకైతే ఇక్కడ ఈ దాటిన తర్వాతనే మనకైతే ఫుడ్ వండుకునే ఛాన్స్ ఉంటుంది, బిఫోర్ అయితే ఉండదు. ఇక్కడ వచ్చేసి 50 రూపాయలు ఛార్జ్ ఉంటుంది టోల్ గేట్ ఎంట్రీ లైన్. ఇక్కడ బిఫోర్ క్యాష్ తీసుకుంటుండే, కానీ ఇప్పుడు ఇది కూడా ఇక్కడ కూడా ఫాస్ట్గా అయిపోయింది, మొన్నటి వరకు లేకుండే. ఇప్పుడే మనం ఎంటర్ అయినాం అన్నమాట ఇక దట్టమైన అడవి లోపలికి. ఇదంతా ఘాట్ రోడ్డు మంచి. ఇప్పుడే కొంచెం చల్ల పడుతుంది, అంటే నాకు తెలిసి చల్లబడట్లేదు, కానీ గుట్టు ఎక్కుతా అంటే చెట్లు అడ్డు రావడం వల్ల సూర్యుడు అయితే కానీ బీజట్లేడు. డ్రైవింగ్ చాలా చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇక చూసుకోవచ్చు మీరు, కొంచెం అటు ఇటు అయినా కూడా అది పెద్ద లోయ, ఎక్కడ పడతారో కూడా తెలియదు. వెతకాలంటే కూడా మినిమం ఒక 1 or 2 days పడుతుంది, అంత లోపలికి ఉంటుంది. ఇంకా మనం పైకి ఎక్కి కొద్ది డివైడర్లు కూడా ఉండవన్నమాట. అంటే ఐ మీన్ అది ఎండ్ అట్ లాస్ట్ పోతే కింద పడతారు అనే సింబల్స్ కూడా ఏముండవు, మీరే చూసుకుంటూ వెళ్ళాలి. ఫుల్ వెహికల్స్ వస్తున్నాయి. సండే అయ్యేసరికి పొద్దున దర్శనం అయిపోయి ఇప్పుడు వెళ్తున్నారు అనుకుంటా. బస్సులు కార్లు బీభత్సంగా అడ్డొస్తున్నాయి. అండ్ మీరు ఇక్కడ మంచిగా సిట్టింగ్ చేసుకోవచ్చు అని అనుకుంటే మాత్రం పొరపాటు, తాగడానికి పర్మిషన్ ఉండదు. తాగితే వాళ్ళు పట్టుకున్నారంటే మాత్రం బీభత్సంగా ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ నెమ్మలిలు అండ్ అడవి పందులు ఎనిమల్స్ చూసుకోవాలంటే ఈవినింగ్ టైంలో మీరు రండి, 6 లోపే రండి, అన్ని రోడ్ల మీదకి వస్తాయి. ఇంకా అడవి పందులు అయితే ఇంకా ఘోరం అసలుకి, ఇక కారు ముందుకు వచ్చి డాన్స్ చేస్తూ ఉంటాయి. అట్లా స్టార్టింగ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు మాత్రం అసలు ఈ ఫీలింగ్ వేరే ఉంటుంది. నేను ఇప్పటికీ నాకు తెలిసి 100 సార్లు వచ్చి ఉంటా. సో అందుకోసమే నాకు పెద్ద ఎగ్జైట్మెంట్ లేదు, నాకు ఓన్లీ దేవుని చూడాలనే ఒక ఆశ తప్ప ఏదో కనపడితే బాగుండు అనే ఆశ అయితే లేదు ఇక్కడ.
గైస్ మీకు ఒక సౌండ్ వినిపిస్తుందా లేదో కానీ మొత్తం మనం డ్రిల్లింగ్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది చూడాలి అని మొత్తం పురుగులే. ఆ సౌండ్ అయితే దారుణంగా వస్తున్నాయి అసలుకి. మీరు వినండి ఒకసారి అంటున్నాయి. గైస్ నేను చెప్పిన కదా సౌండ్ వస్తుందని చెప్పి, డ్రిల్లింగ్ మిషన్ సౌండ్. వినండి ఒకసారి, అబ్జర్వ్ చేయండి. అసలు మొత్తం టోటల్ ఎవరో మొత్తం మైకులు పెట్టి మనకు ఊర్లలో జాతర అయినప్పుడు వస్తుంది కదా, సేమ్ అదే సౌండ్. సౌండ్ మాత్రం చాలా చాలా దారుణంగా వస్తుంది. అంటున్నాయి మొత్తం. ఇక్కడ నుంచి వచ్చేసి శ్రీశైలం టెంపుల్ ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే మనం గుట్ట పైన 20 కిలోమీటర్స్ వరకు వచ్చినాం. ఇంకా ఈగల పెంట, దోమల పెంట, సుండి పెంట, ఇంకా బోలెడని పెంటలు దాటాలి మనం. చూడండి ఎంత బాగుంది అసలుకి. మధ్యలో కార్ అయితే కొంచెం సేపు ఇబ్బంది పెట్టింది, ఒక 2 మినిట్స్ చెక్ చేసేసిన. అండ్ శ్రీశైలం వస్తున్నాం కాబట్టి కొంచెం క్లీన్గా కనపడుతుంది. అదే హైదరాబాద్లో ఉంటే మాత్రం మొత్తం దుమ్ము ధూళి మొత్తం దానిపైన ఉండేది. హైదరాబాద్లో ఉన్న దుమ్ము అంతా దీనిపైన ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా కనపడుతుందో. స్పీడ్ బ్రేకర్ అయితే చాలా దారుణంగా ఉండేది. చూడండి అది ఎంత ఫాస్ట్గా వచ్చినా కూడా అక్కడ దండమని బ్రేక్ వేయవలసిందే. అందుకే ఇక్కడ వెహికల్ ఆపిన, వేరే దగ్గర ఆపకండి. ఇట్లా ఓన్లీ స్పీడ్ బ్రేకర్ ఉన్న దగ్గర మాత్రం అక్కడ చూడండి వెహికల్ వచ్చింది కదా, అక్కడ ఆగవలసింది. అది పెద్ద స్పీడ్ బ్రేకర్, పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్. అది కనపడ కూడా కనపడవు, అంత దారుణంగా ఉంటాయి. ఒక్కటే జిందగీ. ఇక్కడైతే టైగర్ రిజర్వాయర్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకు పర్ హెడ్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. పర్ హెడ్ 1500 రూపీస్ ఉంటుంది. వీళ్ళు ఆ జీప్లో మీకు కనిపిస్తుంది కదా సఫారీ జీప్, దాంట్లోనైతే తీసుకెళ్తారు. దాంట్లో తీసుకెళ్ళి మనకైతే పులి చూపిస్తా అని చెప్పి ఇస్తారు. పులి కనిపిస్తుందా లేదా అనేది మనకైతే నమ్మకం లేదు, కనపడదు మ్యాక్సిమం. కానీ ఆ పులి తిరిగే ప్రదేశాన్ని అయితే వాళ్ళు చూపిస్తారంట. చాలా అడవి డీప్ ఫారెస్ట్ లోపలికి తీసుకెళ్తారు. అంటే మనం డబ్బులు ఇస్తున్నాం కదా అందుకే తీసుకెళ్తారు. కానీ ఏం కనపడితే లేదు. ఎందుకంటే నార్మల్ టైంలో మీరు ఈవినింగ్ టైంలో వస్తే మీరే బయట చూసుకోవచ్చు. దానికి స్పెషల్గా డబ్బులు పెట్టి లోపల పోయి చూసేంత అవసరం లేదని నా ఫీలింగ్. కానీ పోవాలి, టూరిజం బతకాలంటే అందరూ పోవాలి, తప్పదు. సో ఫైనల్గా మనం అయితే ఇప్పుడు దోమలపెంటకి అయితే చేరుకున్నాము. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది అనమాట. ఏదైనా ఇల్లీగల్గా ఏమైనా పోతే మాత్రం ఇక్కడే వీళ్ళు పట్టుకుంటారు. వచ్చేటప్పుడు మనకు టోల్ గేట్ ఉంటుంది, పోయేటప్పుడు అయితే ఏముండదు. తెలంగాణ బోటింగ్ పాయింట్ శ్రీశైలం అంట. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఈగలపెంట దగ్గరలో ఉన్నాం. సో ఇదంతా దోమలపెంటనే, చూసుకోవచ్చు ఎట్లుంది. ఇప్పుడు దవం దిగుతున్నాం. అండ్ అది గేట్లు ఎక్కడైతే ఉంటుందో అక్కడి వరకు కూడా మనం వెళ్తాం అనమాట. నియర్ బై వెళ్తాం. వాటర్ వదిలినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అలాంటి టైంలో చూస్ చేసుకొని రండి, గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ టైంలో మాత్రం. అంటే సెకండ్ టైం వచ్చినా, థర్డ్ టైం వచ్చినా, 100సారి వచ్చినా కూడా అదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. ఇక ఫస్ట్ ఇప్పటివరకు రాని వాళ్ళు వస్తే మాత్రం మీరు ఎప్పుడు వచ్చినా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. పరేషాన్ ఫ్యామిలీస్ కనపడుతుంది కదా ఈ బోర్డు, ఇక్కడే మన కట్టప్ప వాళ్ళకి ఇట్లుంటారు అనమాట. పరేషాన్ కేపీ అన్న అనే ఉన్నాడు. సో ఇది పరేషాన్ కాటేజెస్. పరేషాన్ కాటేజెస్. ఇదేమో కేపీ హోటల్, కేపీ అన్నది హోటల్. ఇది పరేషాన్ బాయ్స్ది, మన ఇమ్రాన్ అన్న హోటల్. అది ప్రజెంట్ కూడా రన్నింగ్లో ఉంది కానీ ఎవరు లేనట్టుంది. దీని ముందే మనకు వచ్చేసి మీకు ఇక రిజర్వాయర్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి హిల్ టాప్ రెస్టారెంట్. అంటే దాంట్లో ఫుడ్ ఉంటుంది, హోటల్ కూడా ఉంటుంది అనమాట. వీళ్ళు స్పెషల్గా ఒకటి వేసుకున్నారు చూడండి. అటువైపు చూపిరా, వీళ్ళు స్పెషల్ అనమాట. అది ఫోటో సెక్షన్కి.
ఫొటోస్ దిగడానికి అయితే మస్తు ఉంటుంది అది. గాయస్ ఇప్పుడు వచ్చేసి ఈగల పెంటలు మనం ఎంటర్ అవుతున్నాం. 1 2 3 వామో ఇన్ని ఈగల్లాగా ఈగల పెంట బోర్డులు పెట్టిరింది, నాకు అర్థం కావట్లేదు. ఒకటి పెడితే సరిపోదేమో, 3 బోర్డులు పెట్టిరు ఫ్రెండ్స్ లైన్గా ఈగల పెంట. దీనికి ఈగల పెంట అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. SLBHES కాలనీ అంట, SLBH కాలనీ. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దారి కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లాగా. పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి చూసుకోవచ్చు. రోడ్డు కూడా ఎట్లుందో చిన్నగా. ఊరే జర్రా నాయన, జస్ట్ మిస్. చూడండి టర్నింగ్లు కూడా ఎంత డేంజరస్ ఉంటాయో, తిప్పి తిప్పి చావాలి, మళ్ళీ తిప్పాలి, మళ్ళీ తిప్పాలి. ఇట్లా అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, డ్రైవింగ్ 100/100 వచ్చిన వాళ్ళు మాత్రమే శ్రీశైలంకి కార్ తీసుకుంటా అండి. ఫ్రెండ్స్ మీకు అక్కడ కనిపిస్తుంది కూడా టన్నల్. ఆ టన్నల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్ల వరకు ఉంటుందంట లోపలికి. సార్ మొత్తం గుట్టను మొత్తం చూపి చూడండి టన్నల్. చిన్న లైటింగ్ కనబడుతుంది కదా, మీకు కనిపిస్తుంది అనుకుంటా. అది టన్నల్ గేట్ ఉంది అక్కడ. ఇన్సిడెంట్ అయింది SLBC టన్నల్ ఇదేనా ఇది? రోడ్డు చూడండి మీరు. ఇప్పుడు అక్కడ వైట్ కార్ కనిపిస్తుంది కదా, అది అక్కడో కారు. అండ్ వచ్చేసి మీరు మళ్ళీ పైన చూడొచ్చు ఫస్ట్ ఫ్లోర్ లాగా. సారీ అది ఎన్నో ఫ్లోర్ కూడా తెలియదు కానీ కింద నుంచి మీ వరకు ఉంది. ఇట్లా పోయి మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పైకి పోయి అప్పుడు అక్కడ ఉంటుంది అన్నమాట శ్రీశైలం. దాని పక్కన అది కూడా దాటాలి. మళ్ళీ అది కూడా దాటి అవతల పక్కన ఇంకో గుట్ట వస్తే ఆడికి పోవాలి. ఇప్పుడు మనం పైనుంచి వచ్చినాం. ఫుల్ కార్లు వస్తున్నాయి ఇయ్యాల కూడా, మరి ఎన్నో కథ. బాయ్స్ ఇప్పుడు వచ్చేసి పాతాళగంగ దగ్గర ఉన్నాం. పాతాళగంగ అంటే మన టెంపుల్ పైన ఒక పాతాళగంగ ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళి మీరు రావాలంటే మినిమం ఒక 1 అవర్ పడుద్ది. అట్లా కాకుండా మీరు ఏం చేయాలంటే వెళ్ళే దారిలోనే పాతాళగంగ అని ఇప్పుడు బోర్డు కనిపించింది కదా, ఒక ఊరు లాంటిది వస్తుంది అనమాట. ఇదే ఆ ఊరు. సో ఇక్కడ వచ్చేసి మీరు కిందికి అంటే ఇప్పుడున్న వాటర్ ప్రకారం అయితే మనం కార్ అక్కడికి డైరెక్ట్ వాటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ స్నానం చేసి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. లేదంటే మాత్రం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు స్టెప్స్ కూడా ఉంటాయి అనమాట అవైలబుల్గా. వర్షాకాలం వస్తే మాత్రం మీరు ఇక్కడ కార్ పక్క పెట్టుకొని మంచిగా దగ్గరలో ఉంటుంది, జస్ట్ ఒక 20 మెట్లు ఉంటాయి అనమాట. అవి దిగి మీరు స్నానం చేసి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఈజీ ప్రాసెస్ ఉంటుంది అనమాట. పాతాళగంగ ఇదైనా అంతే, మన శ్రీశైలం దేవస్థానంలో ఉన్న కింద అయినా అంతే అనమాట. జస్ట్ దానికి దీనికి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఓకే, మేమైతే ఇప్పుడు కార్ డైరెక్ట్ కింది వరకు వెళ్ళి అక్కడైతే స్నానం చేద్దాం అనుకుంటున్నాం. స్నానం చేయకుండా అయితే నా వల్ల కాదు, బికాజ్ ఎందుకంటే కంపల్సరీ ఇంత దూరం వచ్చిన తర్వాత పాతాళగంగలో స్నానం చేయకపోతే మాత్రం వేస్ట్ అని నా అభిప్రాయం. మీరు కూడా వస్తే కంపల్సరీ చేయండి. ఇగో రైట్ సైడ్ మీరు చూసుకోవచ్చు, మెట్లు కనిపిస్తుంది చూడండి అక్కడ. ఇది పాతాళగంగకి ఇన్ కేస్ నీళ్లు బాగున్నప్పుడు వెళ్ళేదంటే మాత్రం ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు, బట్ ఏంటంటే మనకు ఆల్రెడీ కార్ ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కార్ డైరెక్ట్ కిందికి తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా. అటుపక్క తెలంగాణ, ఈ బ్రిడ్జి స్టార్టింగ్ నుంచి ఆంధ్ర అన్నమాట. మీరు చూసుకోవచ్చు, జస్ట్ బ్రిడ్జి ఎంట్రీ దగ్గర నుంచి ఆంధ్ర.
సో మన వినాయక చవితి అప్పుడు మాత్రం ఇక్కడికి తీసుకొచ్చి వినాయకుడిని ఇక్కడ నుంచి పైనుంచి వేస్తారనమాట. ఎందుకంటే ఆ టైంలో వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది, అప్పుడు పాతాళ గంగలో దేవుడు ప్రవహించడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇవన్నీ ట్రాక్టర్లు కాదు డిసిఎంలు లారీలలో వచ్చి ఇక్కడి నుంచి కింద వేయడం జరుగుతుంది. చల్ల గాలి వస్తుంది ఇప్పుడైతే. సో గాయస్ మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు పాతాళ గంగ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. డైరెక్ట్ నేను చెప్పాను కదా కారే మనం లోపలికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పి, అక్కడికైతే మనం వెళ్తున్నాము. ఎందుకంటే స్నానం చేసి వెళ్దామని నేనైతే అనుకుంటున్నా. గాయస్ మీరైతే భయపడకండి, రోడ్ అయితే చాలా చాలా దరిద్రంగా ఉంటుంది లోపలికి దిగేది. ఎందుకంటే అసలు పోకూడదు, బట్ ఎండాకాలం అయితే పోవాలి తప్పదు. వానాకాలం అయితే అసలు మీరు పోవడానికి కూడా స్కోప్ ఉండదు, బికాజ్ ఎందుకంటే వాటర్ ఇది అంత ఉంటుంది కాబట్టి. మీరు చూసుకోవచ్చు ఆ వాటర్ ఆనవాళ్ళు. ఈ కారు వస్తుండ్రు నాయన, నాకు కనపడతలేదు. ఇక మనం పాతాళ గంగ లోపలికి పోతున్నాం అనమాట. అక్కడ స్టెప్స్ దిగి పోయే బదులు డైరెక్ట్ మన కార్ వెళ్తుంది అనమాట. కార్ పైన కూడా కొన్ని వాటర్ పోయొచ్చు పాతాళ గంగ. ఇది అక్కడ మీరు చూసుకోవచ్చు కార్లు ఎన్ని ఆగి ఉన్నాయో. ఇక్కడ మొత్తం చీకటి అయితే అయిపోయింది. మీరు చూసుకోవచ్చు వాటర్ అయితే చాలా చాలా లోపలికి ఉన్నాయి. అక్కడికి పోవాలి ఇప్పుడు, అక్కడ పోయి స్నానం చేయాలి. ఇప్పుడు ఇంకా నడుస్తూనే ఉన్నాం కారు పెట్టి. ఆల్మోస్ట్ ఒక 300 మీటర్స్ ఉంటుంది అనుకుంటా కారు పెట్టినప్పటి నుంచి. కార్ పెట్టిన దగ్గర నుంచి వాటర్ దగ్గరికి పోవడానికి. ఇదంతా వాటర్ ఏరియా. చీకటి అయిపోయింది, కొంచెం ముందు వస్తే మంచిగా కనిపించేది కానీ నడుస్తున్నాం. గాయస్ మీరు చూసుకోవచ్చు మొత్తం రౌతులేగా. ఎంతసేపు ప్లేన్ ల్యాండ్ ఉండే, ఇప్పుడు రౌతుల ల్యాండ్ వచ్చేసింది. అయితే ఇక్కడ లేడీస్ డ్రెస్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ అవుతుంది, కానీ ఎంతైనా రిస్కే లేడీస్కి. హరి ఓం నమ శివాయ. ఇప్పుడే అయితే మేము శ్రీశైలం ఎంటర్ అయ్యాము. అక్కడ స్నానం చేసుకొని వచ్చేలోపు మధ్యలో చీకటి ఉంది, అందుకే వీడియో తీయలేదు. మీరు చూసుకోవచ్చు ఇదైతే ఎంట్రీ. మన ఎంట్రీ దగ్గర మాత్రం 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు, ఓన్లీ క్యాష్. మీరు గూగుల్ పేలు ఫోన్పేలు ఉన్నాయంటే వాళ్ళు తీసుకోరు. సో గాయస్ ఇప్పుడు మనం అయితే ఎట్లా పోవాలని ఆలోచిస్తున్నాం. అలా దారి బంద్ ఉంది అంటే మనం ఇట్లనే పోవాలి. ఓకేనా, ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఒక దారి వస్తుంది. మేము మాల వేసుకున్నప్పుడు వచ్చినప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ అయింది. సో ముందు నుంచి అయితే వెళ్దాం మనం. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది, తొందరగా అయిపోయింది అనమాట. 150 రూపీస్ టికెట్ అయితే తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ మేమే లైట్స్ ఆఫ్ కూడా మాతోనే అయినాయి 150 రూపీస్ టికెట్స్. ఈరోజు 8:20కి క్లోజింగ్ అనమాట. 8:20కి క్లోజింగ్. మేము ఎగ్జాక్ట్లీ 8:19కి వచ్చినాం. టికెట్ కౌంటర్ కూడా క్లోజ్ చేసిండు. అయినా ఇక ఆయన క్లోజింగ్ ఇట్లా చేసే టైంకి పోయినా కాబట్టి ఇచ్చేసిండు, లేకపోతే మాత్రం రేపు మార్నింగ్ అయ్యే దర్శనం. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అన్నమాట. గైస్ గుడ్ మార్నింగ్. యాక్చువల్గా నైట్ అయితే కార్లోనే పడుకున్నాం. ఇక్కడ రూమ్స్ అంటే అంత బాగుండవు, అంటే అంత బాగుండవు అని కాదు, ఎందుకు డబ్బులు వేస్ట్ అని. సో ఇక్కడైతే రూమ్ తీసుకుని ఉన్నాం అనమాట. వచ్చి రూమ్ అంట నా కార్లో ఉన్నాం. అండ్ ఇప్పుడు శ్రీశైలం వచ్చిన వాళ్ళు బేసిక్గా ఎక్కడ ఉండాలి అంటే ఫ్యామిలీతో వచ్చారనుకో, వాళ్ళు స్పెషల్గా రూమ్ తీసుకొని ఉండాలంటే కొంచెం ఇబ్బంది కదా. ఒక 2 మెంబర్స్ వచ్చారనుకోండి, మీకైతే ఇప్పుడు ఒక చూపిస్తుంది కదండి హాస్టల్ లాంటిది.
సో దాంట్లోనే స్టే చేయొచ్చు. ఇదే కళ్యాణకట్ట పక్కన ఉంటుంది. ఒక్క నిమిషం. ఇది వచ్చేసి హాస్టల్ లాంటిది అన్నమాట. ఒక్కరికి ఛార్జ్ 50 రూపాయలు ఉంటుంది. అడ్వాన్స్ 50 రూపాయలు పెట్టుకుంటారు. అండ్ అంటే మీకు చూపిస్తా, 50 రూపాయలు ఏదైనా బెడ్ అంటే నార్మల్ కింద వేసుకొని పడుకోవచ్చు. 100 రూపీస్ అనుకోండి, వాళ్ళు అది ఇస్తారనమాట. ఒకరికి 50 రూపాయలు అడ్వాన్స్ 50 రూపాయలు చెల్లించాలను, ఒకరికి ఛార్జ్ 100 రూపాయలు అడ్వాన్స్ 200 చెల్లించాలను. అంటే మీకు అర్థమై ఉంటుందేమో. మీకు అక్కడ ఒక నిమిషం చూపిస్తా. లాకర్ల సిస్టమ్ కూడా ఉంటుంది. లాకర్లు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇవి ఈ పరుపులు ఇస్తారు. కింద తీసుకొని వండుకుంటే 50 రూపాయలు. అండ్ చూపిస్తా అన్న ఒక నిమిషం. ఇవి బెడ్స్, హాస్టల్లో బెడ్స్ ఉంటాయి కదా, అట్లా అనమాట. ఈ బెడ్స్ వచ్చేసేమో 100 రూపాయలు అనమాట. లాకర్లు కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ దొంగలు ఫుల్గా ఉంటారట. ఫుల్ మంది పడుకోవచ్చు దీంట్లో వచ్చేసి. అది వచ్చేసి కళ్యాణకట్ట, అంటే గుండు గీసే ప్లేస్ అది. మీకు నెక్స్ట్ పాతాళగంగ ఎక్కడ ఉంది చూపిస్తుంది. అది వచ్చేసి పాతాళగంగకి వెళ్ళేదారు అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా కమానం. సో అక్కడ నుంచి మీరు స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చు. అండ్ పక్కన రోప్ వే కూడా అవైలబుల్ ఉంటుంది. 80 రూపీస్ ఉంటుంది ఒకరికి. సో అట్లా వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్ళొచ్చు. స్టెప్స్ అయితే మాత్రం మీకు మినిమం గంట పడుతుంది అనమాట. సో ఇది కళ్యాణకట్టకి అటు సైడ్ ఉంటుంది. అది ఒకసారి చూసుకోండి. వద్దు శ్రీశైలంకి వస్తే వాటర్ కొన్న అవసరం లేదు. మీరు ఎక్కడ చూసినా కూడా ఇలాంటి బోర్డు అని ఉంటాయి అన్నమాట. వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం అంటే హ్యాపీగా నింపుకోవచ్చు మనమే. కూల్ వాటర్ కూడా వస్తాయి అన్నమాట. సో సమ్మర్ కదా, ఇంకా బయట వాటర్ కొనుక్కోవాలంటే వాటర్తో 300-400 అవుతాయి. 4 ఉంటాయి. ఫ్రీ గాయ్స్. ఇప్పుడు వచ్చేసి మనం సాక్షి గణపతి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. సో రిటర్న్లో వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా వచ్చేటప్పుడు కూడా చాలామంది వస్తారు, పోయేటప్పుడు కూడా చాలామంది వస్తారు. నేనైతే ఇప్పుడు వస్తున్నాం. సాక్షి గణపతి ఏవి అడ్వెంచర్ సెంటర్ రైడ్ అంట. షాప్స్ ఉంటాయి, ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, కార్లు పెట్టినారు. అట్లా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్. గైస్ సక్సెస్ఫుల్గా శ్రీశైలం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం శిఖరం వెళ్ళాలంటే స్ట్రేట్ వెళ్ళాలి. వాళ్ళు జీప్ వాళ్ళు అయితే తీసుకెళ్తారు. అండ్ మనం హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి ఇక్కడైతే మనం లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రేట్ వెళ్తే మాత్రం శిఖరం. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ 210 కిలోమీటర్లు ఉంటుంది. మనం గుట్ట దిగాలంటే 80 కిలోమీటర్లు ఉంటుంది. అంటే మొత్తం గుట్ట జర్నీ వచ్చేసి 80 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్.